ఏపీలో కూటమి అరాచకాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారాయన. ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందన్నారు. 2 నెలల్లో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిందన్నారు. పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రావడం లేదన్నారు వైఎస్ జగన్. ప్రభుత్వంలో పెద్దల ప్రోత్సాహంతో జరిగే సంఘటనలు, అధికారంలో తమ పార్టీ ఉందనే ధీమాతో చేస్తున్న దాడులు, రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయనన్నారు వైఎస్ జగన్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటన వీటికి నిదర్శనమన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నిలబెట్టుకోకపోవడం, ఎవరూ ప్రశ్నించకూడదని, రోడ్డుపైకి రాకూడదనే ఉద్దేశంతో దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలను భయాందోళనకు గురిచేయడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని అన్నారు. బాధితులకు అండగా ఉంటూ పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు వైఎస్ జగన్. ఏపీలో కూటమి అరాచకాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థానంలో ముఠా పాలన కనిపిస్తోందని అన్నారు. 2 నెలల్లో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిందన్నారు. పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడం లేదన్నారు వైఎస్ జగన్. ప్రభుత్వంలో పెద్దల ప్రోత్సాహంతో జరిగే సంఘటనలు, అధికారంలో తమ పార్టీ ఉందనే ధీమాతో చేస్తున్న దాడులు, రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయని అన్నారు వైఎస్ జగన్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటన వీటికి నిదర్శనమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నిలబెట్టుకోకపోవడంతో ఎవరూ ప్రశ్నించకూడదని, రోడ్డుపైకి రాకూడదనే ఉద్దేశంతోనే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలను భయాందోళనకు గురిచేయడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని అన్నారు. బాధితులకు అండగా ఉంటూ పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు వైఎస్ జగన్.